బీజేపీ పార్టీ దేశమంతా ఒక్క తిరుగుంటే తెలంగాణలో ఇంకో తిరుగున్నదని బాధపడుతున్నారట పార్టీ కార్యకర్తలు. పార్టీల గ్రూపులు గుంపులు పొంతల లేని సొంత అభిప్రాయాలు ఎవల కాలే యమునా తీరే అన్నట్టు చేస్తున్నారట. ఎంపీ ఈటెల రాజేందర్ కులమత రాజకీయాలకు బీజేపీలో తావులేదన్నట్టు మాట్లాడి ఆ తీరే రాజకీయాలు చేస్తున్నాడు. కానీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రం ఉగ్ర రూపం ఉర్రూతలూగిచ్చుడు, ఆవేశం బూనుడు, రెచ్చిపోయేటట్టు స్పీచ్లు ఇచ్చుడు, దూకుడు ఉరుకుడు, రాజకీయాలు చేయాలి అన్నట్టు ఉంటాడు. బీజేపీ పార్టీకి ఇద్దరు గట్టి లీడర్లు. ఒకళ్ళు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇంకొకళ్ళు తెలంగాణ బీజేపీ పార్టీ ఇత్తనాలకు నీళ్లు పోసి ఎగురు పెట్టించిన లీడరు. అయితే వీళ్ళు ఇద్దరికి ఒకలంటే ఇంకొకళ్ళకి పడతలేదు. పొత్తు కుదరక పోసుకుతలేదు. ఒకసారి వీళ్ళ నడుమిట్ల ఆయిస్ గడ్డలేసినా అంటుకొని మండే అంత వైరం ఉండేది. ఇప్పటికీ అట్లనే ఉన్నదా లేకుంటే నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు అయిందా అనేది మనకు తెలియదు. కానీ వీళ్ళిద్దరు నడుమిట్ల కొత్తగా ఎన్నికైన రామచందర్ రావు నలిగిపోతున్నాడు. సర్ది చెప్పలేక చచ్చిపోతున్నాడు. వాళ్ళ సంగతి అట్లుంటే కడమ లీడర్లు సోషల్ మీడియాలో సోకుల మునిగి తేలుతున్నారు. ఎప్పటికీ ఏదో ఒక ముచ్చట మీద మాట్లాడి ట్రెండింగ్లు ఉండాలి అన్నట్టు నీతి సూత్రాలు చెప్తున్నాడు. వాటిని పబ్లిక్ స్టేటస్లు పెట్టుకునే తట్టు యేసుడు, మా లీడర్ మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ అనుకునేటట్టు యేసుడు సోకులనే ఉన్నారు. సర్కారు మీద ఫైట్ చేసుడు లేదు, ప్రజల సమస్యల మీద మాట్లాడు లేదు. సేఫ్ గేమ్ ఆడుకుంటా కాంగ్రెస్ సర్కార్తోని షెబ్బాష్ అనిపించుకునే పని మీదనే ధ్యాస శ్వాస అన్నట్టు వ్యవహారాలు నడుపుతున్నారు. ఇంకా కొందరైతే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను జోకే పని వాళ్ళ బాధ్యతే అన్నట్టు తరాజు బాట్లు పట్టుకొని తయారుగున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది మంచి పని, అంతకంటే గొప్ప నాయకుడు లేడు అన్నట్టు డోలు కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలతోని కావాల్సిన పనులు చేయించుకొని వాళ్ళను పల్లెత్తు మాట కూడా అంటలేరు. కాంగ్రెస్ పార్టీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోని వీకుతా అన్నట్టు చేస్తున్నారు ఇంకొందరు. వీళ్ళంతా కాకుండా ఎవరైనా పార్టీని పైకి తీసుకొచ్చేదానికి గట్టిగా పనిచేస్తే వాళ్ళని పగ్గాలు పట్టి వెనక గుంజే ప్రయత్నం చేస్తున్నారు ఈ పెద్ద పెద్ద లీడర్లు. అందుకే బీజేపీ పార్టీని గాయి గందరగోళం ఇడ్చబెడతలేదు. కట్టర్ కాషాయం కార్యకర్తలను కన్ఫ్యూజన్ నుంచి బయటపడనిస్తలేదు. అంత కాంటల కప్పలను జోకితే ఒక్కటి ఎగురుతలేదు ఇంకోటి దూంకుతలేదు అన్నట్టే ఉన్నది. ఇట్లయితే బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చుడు ఎప్పుడు, కాషాయ కార్యకర్తల కాండ్లల్లో వెలుగులు నిండేది ఎప్పుడు అని మస్తు రంది పడుతున్నారట. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే చూసి ధరించాలి అనుకునేటోళ్ళు. స్టూడెంట్ నంబర్ 1 సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, బాహుబలి 2, త్రిపురారు. ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీసిన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నంబర్ 1 డైరెక్టర్ అయిన రాజమౌళి సార్ మీద పెద్ద పెద్ద కేసులు అవుతున్నాయట నుల్లో. మరి ఎందుకో ఏం కథనో చూద్దాం పాన్రి. తెలుగు సినిమా పరిశ్రమలనే అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సార్ మీద సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లా ఫిర్యాదు నమోదైంది. మొన్న జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లా హనుమంతుడి మీద ఎస్ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు ఈ వ్యాఖ్యలను కొంతమంది గరం గరం అయ్యేటట్టు చేసినాయని రాష్ట్రీయ వానర సేన సంఘం సభ్యులు ఈ ఫిర్యాదు చేసిరట. మరి దీని మీద దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే అసలు కథ ఏంటంటే మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారణాసి సినిమా కొరకు ఈ నడుమ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించింది. అయితే ఆడ చిన్న సాంకేతిక లోపం వల్ల ఈవెంట్ కు జరిసేపు అంతరాయం కలిగిందట. ఇక రాజమౌళి భావోద్వేగానికి గురయ్యి ఆయనకు దేవుని మీద నమ్మకం లేదన్నాడు. అతనికి మన ఆయన వచ్చి హనుమంతుడిని ఎనుకుని నడిపిస్తాడని చెప్పిండు. ఇట్లా జరిగిన వెంటనే కోపం వచ్చిందని, నా భార్యకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం, ఆయనను తన స్నేహితుని లెక్క భావిస్తుంది, నా భార్య మీద కూడా కోపం వచ్చింది అన్నాడు. అట్లా హిందూ దేవుళ్ళని కించపరిచినట్టు మాట్లాడిండు. కాబట్టి హిందూ సంఘాల పెద్దలకు క్షమాపణ చెప్తే కేసులు కొట్టేస్తారా, చెప్పేదాకా ఈ కేసులు అట్లనే కొనసాగుతాయా అనేది ముందు ముందు చూడాలి.